ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారం చేసుకొని కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మరి కొన్ని దినముల నుండి మత్తయి సువార్తను ధ్యానిస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం. ఈ దినము కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 25, 26 వచనాలను చదువుకుంటాము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. 26 కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ప్రభువారు కొండ మీది ప్రసంగంలో సహోదరులుగా ఏ విధంగా ఉండాలి అని పై భాగంలో మనం చూసినాము. బలిపీఠం మీద అర్పణం అర్పిస్తుంటే విరోధంగా సహోదరుని మీద ఏమైనా జ్ఞాపకం వస్తే బలిని ఆపి వెళ్ళి సమాధానపడు, తర్వాత వచ్చి నీవు బలి అర్పించమని కోరినాడు. అంటే సమాధానము ఎంతో ముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బలిపీఠం దాకా మనం ఆ విధంగా ఉండొద్దని, దేవుని దగ్గరికి వచ్చేంత వరకు, దేవుని సన్నిధికి వచ్చేంత వరకు మన ప్రతివాదితో విరోధంగా ఉండొద్దు, ముందుగానే సమాధాన పడాలని ఈ వాక్యం మనకు చూపిస్తుంది. యేసు ప్రభువారు చెప్పిన ఉద్దేశం అదే. అందుకనే నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సిద్ధపడు, లేక సమాధానపడు. సమాధానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. త్రోవలో ఉండగానే అంటే ఇంకా న్యాయస్థానం దగ్గరికి, అంటే తీర్పు దగ్గరికి, ఈ లోకము విడిచిపెట్టక ముందు, దేవుని దగ్గరికి రాకముందే నీ ప్రతివాదితో నీవు సమాధానపడుము అని. దేవుని బిడ్డలారా, ఇది వేరే వారి గురించి కాదు, నీ సహోదరునితో అని అంటాడు. తర్వాత ముందుగా వెళ్ళి అంటాడు. అందుకొరకనే ఈ దినాలలో ఎక్కడ చూసినా మనం చూసేది ఏంటంటే, సహోదరుల మధ్యలో, అంటే విశ్వాసుల మధ్యలో, దేవుని దాసుల మధ్యలో కావచ్చు, సంఘాలలో అసమాధానము ఒక్క సంఘానికి, ఒక్క మందిరంలో ఉండి ఒకరికి విరోధంగా ఒకరు చేసుకుంటూ వెళ్తున్న దినాలు. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోకుండా మనం అదే విధంగా జీవిస్తే ఒకరోజు తీర్పులోనికి వస్తాం. అందుకనే 26వ వచనంలో అంటాడు, 26 లేక 25 చివరి భాగంలో అంటాడు కదా, నీ ప్రతివాదిని ఏం చేస్తాడంటే న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? బంట్రౌతులకు అప్పగిస్తాడు. బంట్రౌతులు ఏం చేస్తారు? చెరసాల్లో వేస్తారు. శిక్ష వస్తుంది. అందుకని శిక్ష రాకముందే మనం సమాధాన పడడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. సమాధానము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఈ మాట యేసు ప్రభువారే చెప్పినాడు. దయచేసి గమనించండి. ఈ మాటను తలంచి దేవుని బిడలంగా ఈ మాటలు వినేటువంటి మనము సమాధానం అనేది అవసరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు మనము సమాధానం లేకున్నట్లయితే సాధ్యమైనంత వరకు మనము ఈ సమాధానాన్ని అడగడము, ఒప్పుకోవడము అనేది ముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు మనము ఒప్పుకోలేము. మన యొక్క శరీరము లేక మన హృదయము ఒప్పుకోదు, సమాధానానికి ఒప్పుకోదు. అంటే మనలో ఆ శరీరత్వం అనేది ఏం చేస్తుందంటే, నేను అంత తగ్గించుకుంటానా, నేను ఆ విధంగా ఉంటానా అని చెప్పేసి చేస్తాను. అందుకని దాన్ని మనల్ని నష్టపరిచేదిగా ఉంటుంది. యేసు ప్రభువారు తిరిగి మరొక మార్కు గారు రాసినటువంటి మాట, మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనంలో అంటాడు, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివల్ల మీరు దానికి సారం కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పిన యేసు ప్రభువారు 2వ భాగంగా మనకు మార్కు సువార్తలో ఇదే మాట చెప్తున్నాడు. మార్కు గారు రాసినారు, అక్కడ మత్తయి గారు చెప్పినారు, ఇక్కడ మార్కు గారు అంటాడు కదా, ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండండి? సమాధానం కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండమంటాడు. కాబట్టి పిల్లారా, భయంకర దినాలలో ఉన్నాం. ఒకవేళ మనకు ప్రతివాదులు ఉన్నారు, విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేరనడానికి వీలు లేదు. ఇలాంటి దినముల్లో మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా కలిగి ఉండాలి? ఒక వ్యక్తిని గురించి కాదు కానీ మనకు
మనకు ప్రభుకు చెప్పినట్టు ఇక మాట మేరకు మనం ఆ విధంగా జీవించవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పినట్లు మార్కు గారు రాస్తాడు. మార్కు 11:25లో మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. గొప్ప దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ పనికి మాలినటువంటి పాపిని క్షమించి రక్షించితే మన తోటివాడు మనమెంతో వాళ్ళంతే, వాళ్ళెంతో మనమెంతే. అలాంటి మనలను ప్రభు క్షమిస్తే మనము పక్కన ఉన్నటువంటి వ్యక్తిని మనం క్షమించలేమా చెప్పండి? ఎందుకంటే పరిశుద్ధుడు పాపిని క్షమిస్తే మనం పాపులమే, వాళ్ళు పాపులే, సమానత్వమే. అప్పుడు నిన్ను క్షమించిన ప్రకారము నీ సహోదరుని కూడా మనం క్షమించేటువంటి స్వభావం కలిగి ఉండాలి కదా. ఇది మనకు బైబిల్లో యేసు ప్రభువారు కొన్ని ఉపమాన రీతిగా చెప్పినాడు. చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను మేము గుర్తు చేయలేము. 10,000 తలంతుల అప్పు ఉన్నటువంటి వ్యక్తి, 50 ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పిన ఉపమానం ఉంది. కాబట్టి పిల్లారా, దేవుని బిడ్డలముగా, సహోదరులముగా, సహోదరులుగా, సహోదరులుగా మనం ఇది కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఇదే విషయాల్లో సమాధానమైనటువంటి విషయానికి వస్తే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ గ్రంథకర్త లేక రోమిల్ రాసిన పత్రిక పౌలు గారు ఒక మాట చెప్తా ఉంటాడు. పౌలు గారు ఒక మాట చెప్తాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమా 12. దయచేసి బాగా తర్వాత మీరు చదువుకోండి, 11 నుంచి మీరు చదువుకోండి. నేను ఒక మాట చెప్తున్నాను. 17వ వచనము 18, రోమా 12:17. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. గమనించండి, సమస్త సాధ్యమైతే అంట. కాబట్టి ప్రభు బిడ్డలముగా ప్రభు మనకిచ్చిన సామర్థ్యం కొలది, ప్రభు మనకిచ్చిన విధానం కొలది సమస్త మనుషులతోటి సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అది కనుక వారు అంగీకరించకుండా ఎదుటి వ్యక్తి ప్రతివాది మనకు విరోధంగా మాట్లాడి ఒకవేళ ఆయనే మనతోటి ఆ విధంగా తాను కూడా ప్రయత్నం చేయకుండా అదే విరోధ స్వభావంతో గనుక ఉంటే దేవుడే ఆ వ్యక్తిని గురించి రేపు తీర్స్తాడు. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తాం. అందుకనే శక్యమైతే సమస్త మనుషులతో ఏం చేయమంటాడు, సమాధానంగా ఉండండి అని పౌలు రోమా సంఘాన్ని చెప్పినట్లు మనం కూడా సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి సమాధానం కొరకు హృదయపూర్తిగా. ఒకవేళ ఆ విధంగా మనం చేస్తే వాళ్ళు సహకరించకపోతే, వారు దానికి ఒప్పుకోకపోతే, దానికి విధేయులు కాకపోతే దేవుడు వారినే లెక్కడుతాడు. ఇంకొక విషయం 19, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుకుంటే నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగుని చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. కాబట్టి ఈ విషయము మనకు బైబిల్లో కొంతమంది చేసినారు. 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే ఎలీషా గారి కాలంలో సిరియా సైన్యము ఎలీషాని పట్టుకుందామని వచ్చినప్పుడు ఆ దోతాంలో చుట్టుకున్నప్పుడు వారికి అంధత్వం మొత్తినాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొని పోయి రాజు యొక్క కచేరీలో తీసుకొని పోయినాడు. అక్కడ కళ్ళు తెరుమని ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచినారు. కళ్ళు తెరిచినప్పుడు ఏం చేసినాడు, వాళ్ళు రాజ కచేరీలో ఉన్నారు. మరి వాళ్ళు ప్రమాదంలో తెలిసినప్పుడు రాజు అన్నాడు కదా, వీరిని కొట్టాలనా అంటే కొట్టొద్దు, వాళ్ళకు నీవు భోజనం పెట్టి పంపు అన్నాడు. భోజనం పెట్టి పంపుమనంటే ఆ విధంగా ప్రవక్త యొక్క మాట విని భోజనం పెడితే అక్కడి నుంచి సిరియనులు ఇశ్రాయేలు మీదకి రాకుండా మానినారని ఉంది. తర్వాత విషయం. అందుకనే దేవుని బిడ్డలుగా ఒక అన్యులకు ఒక ఇజ్రాయేలు చేసినట్టు విషయం మనకు ఉంది. కాబట్టి ఈరోజు సహోదరులమే ఒక్క మందిరానికి ఒక్క దేవుని యందు విశ్వాసం ఉంచుంటే మనము ఆ విధంగా కలిగి ఉండకపోతే ఎక్కడికి వెళుతున్నాము, ఎక్కడికి వెళ్తాము అంటే ఇదే మన ప్రభు చెప్పినటువంటి సందర్భము. మత్తయి సువార్తలో గమనించండి, 5వ అధ్యాయము 25వ వచనం మధ్య భాగంలో, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు, లేని ఎడ్ల నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. ఈ రోజుల్లో న్యాయాధిపతులు అంట కోర్టులు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా సంఘాలలో వంటి మనము ఒకరికి ఒకరము హృదయపూర్తిగా దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని కలిగి మనము ఒప్పుకొని
సమాధాన పడితే మనకు కోర్టులు అవసరమా? న్యాయాధిపతులు అవసరమా? జైళ్ళు చెరసాల అవసరమా? ఇలాంటిది మనం వల్ల కాదా? చేయలేమా? కాబట్టి ఒకసారి దేవుని ఆత్మకు చోటు ఇవ్వండి, ఆత్మను కలిగి ఉందాం. ప్రతి సంఘములో ప్రతి పరిస్థితులు ఎవరైనా కావచ్చు, సేవకుల మధ్యలో కావచ్చు, విశ్వాసుల మధ్యలో కావచ్చు, పెద్దల మధ్యలో కావచ్చు, సంఘాలలో ఒక మందిరానికి ఒక సహవాసానికి చెందినట్టు మనము ఇలాంటి స్వభావం ఎందుకు మనము చేయకూడదు? పౌలు కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ విధంగా తెలవిస్తూ ఉన్నాడు. కొరింథీ పత్రిక కాబట్టి గమనించండి, కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి నుంచి ఈ విధంగా వ్రాయమంటుంది. మీలో ఒకరికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం ఆడుట తెగించుచున్నాడా? గమనించండి, ఈ దినాల్లో మనం ఏం చూస్తున్నామో, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. ఏమండి, జీవన సంబంధం ఏమన్నా సంఘాల విషయాల్లో మనం తీసుకునేది ఏమన్నా ఉందా? మందిరాలు ఏమన్నా ఎత్తుకుపోయేది ఏమైనా ఉన్నదా? ఎందుకండి మనకు ఏమన్నా మన యొక్క సొంత ఆస్తుల లేక మన సొంత ప్రాపర్టీల గురించి ఏమన్నా గొడవలు వచ్చినాయా? విశ్వాసులకు సేవకులకు విశ్వాసులకు దేనికండి ఇది? దేవుని యొక్క మందిరంలో ఉన్నట్టు మనము దేవుని రాజ్యం కొరకు జీవించవలసిన వారము. ఒకరికి విరోధంగా ఒకరి ఇక్కడ జీవన సంబంధం అంట. ఏమనిది మనకేమన్నా జీవనమా? చెప్పండి. మందిరాలు మనయా? లేక మందిర స్థలాలు మనం ఏమైనా చేయగలుగుతామా తీసుకోవడానికా? దేవుని కొరకు మందిరాలు మనం విశ్వాసంగా జీవించడానికి, కూడుకోవడానికి దేవుడు మనకు మందిరాలు ఇచ్చినాడు. కాబట్టి ఆ మందిరాలలో ఎందుకు ఈ విరోధ స్వభావం కలిగి ఉండాలి? ఇదే కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి సందర్భం. గమనించండి 4వ వచనం. కాబట్టి జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగి ఉన్న ఎడల వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చునబెడదు. ఎట్లున్నాయి ఈ రోజుల్లో మన సంఘాలు? ఏమైపోయినాయి? అన్యజనులు వచ్చేసి తీర్పు తీర్చటము, లోకస్తులు వచ్చేసి, రక్షణ లేకుండా వాళ్ళు వచ్చేసి భయంకరంగా సంఘాలు చూసినప్పుడు ఎంతో వేదన కలిగినటువంటి పరిస్థితులు కావా? కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్న విషయం ఎంత విచారంతో చెప్తున్నాడు. ఎవరిని? రక్షణ లేనటువంటి వారిని, మారుమనసినటువంటి వారిని వాళ్ళు భయంకరంగా వచ్చేసి చెప్పులు వేసుకొని వచ్చేసి దేవుని మందిరాలను పులిపిటలను ఎక్కి వారు వచ్చి కూర్చొని న్యాయం తీరుస్తూ విశ్వాసులకు న్యాయం తీరుస్తున్నారు, పెద్దవారికి న్యాయం తీరుస్తున్నటువంటి విషయం ఎంత బాధకరమైన విషయం ప్రియులారా. ఓసారి గమనించండి 5వ వచనము. ఇది ఎంతో కష్టమైన మాట. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమీ తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడు కూడా లేడా? ఈరోజు మనం కూర్చొని ప్రభునామమున దేవుని యొక్క ఆత్మ కలిగి తీర్పు తీర్చుకోలేమానండి? లేరా? ఒప్పుకోకుండా వాళ్ళే రావాలన్నా? లోకస్తులే రావాలన్నా? ఆ న్యాయాధిపతులు, ఆ జడ్జిలే రావాలన్నా? లేకుంటే ఆ లోకంలో పెద్ద మనుషులే రావాలన్నా? వాళ్ళే వచ్చి న్యాయం తీర్చాలన్నా? అంటే వాళ్ళ కోడికి పిరదైపోతాం, వాళ్ళకు పెట్టుకుంటా ఉంటాం. ఎంత బాధకరమైన విషయం. గమనించండి. ఏమంటాడు 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. చూసారా? ఎక్కడ? అవిశ్వాసుల దగ్గర వ్యాజ్యాలు, కొట్లాటలు, కలవరాలు. వారు దేవుని మందిరానికి మేలుంటుంది, క్షేమం ఉంటుంది, నెమ్మది, ప్రశాంతత ఉంటుందని చెప్పేసి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర మనం గొడవలు పెట్టుకొని వాళ్ళ దగ్గర తీర్పు కొరకు నిలబడితే, లేక ఒకరి మీద ఒకరికి చెప్పుకుంటే వాళ్ళు ఏం ఆత్మీయంగా మేలు పొందుతారు? వాళ్ళు దేవుని మందిరానికి ఏమొస్తారు? ఏది నేర్చుకుంటారు? అయ్యో, దేవుని మందిరానికి మేము మేలుంటుందని వస్తే ఇక్కడే ఇట్లా ఉంది. కానీ వాళ్ళ లోకంలో నెమ్మది లేక, శాంతి లేక వాళ్ళు ఉంటే, శాంతి సమాధానం మందిరంలో దొరుకుతాను వస్తే వాళ్ళ ముందర మనం ఇట్లా గొడవలు పెట్టుకుంటే ఏమి మేలు పొందుతాము? మనమేం పొందుతాము? వాళ్ళేం పొందుతారు? 7వ వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడట మీలో ఇప్పటికే కేవలం లోపం. అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తు అపహరింపనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరిస్తున్నారు, మీ సహోదరులకి ఇలాగూ చేయుచున్నారు. కాబట్టి అన్యాయస్తులు ఆడిపోరండి, దేవుని రాజ్యానికి వారసులు కారు. మన ప్రభు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినాడు, ఎవడైనా విరోధంగా నీ పై వస్త్రంను గుంజుకుంటే ఏం చేయమన్నాడు? నీ యొక్క వస్త్రాన్ని లాగితే నీ చెట్టు కూడా ఇచ్చేసి అన్నటువంటి యొక్క విషయం మనకు తెలియదా? కాబట్టి ఎందుకు ఈ విధంగా దేవునికి అప్పగించుదాము? భయంకర దినాలలో ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క నామానికి మనం అవమానం తీసుకొచ్చే వాళ్ళం కాకుండా దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందు సాగుదాం. మరొక మాట కూడా మనం చదువుతామండి. గమనించండి
యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు గారు ఈ విధంగా దేవుని యొక్క ప్రజలకు చెప్పినటువంటి సందర్భం 4వ అధ్యాయము. దయచేసి గమనించండి. ఇదంతా కూడా మీలో యుద్ధములు పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే మీ శరీరంలో పోరాడే భోగ ఇచ్చలు, భోగలో మనకున్నటువంటి ఏమంటారు స్వార్థము, స్వయము, అధికారము, ఇవన్నీ మనలను కాబట్టి మనలో ఉండి పోరాడుతూ ఉన్నాయి. అందుకనే ఏమంటాడు, కాబట్టి అపవాదిని ఎదిరించండి అంటాడు. ఆయన ఎద్దకు రండి. 11 నుంచి, సహోదరులారా ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడవు కాక న్యాయం విధిస్తున్నావు. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకు నశింపజేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పగ తీర్చుట పరునికి తీర్పు తీర్చుట నీవెవడవు? ఎవరున్నారంట? మన న్యాయాధిపతి తల వాకిటనే ఉన్నాడు. ఆయన వస్తున్నాడు. ఒక్కొక్కరికి ఏమి న్యాయం తీర్చాలనో ఆయనే తీరుస్తాడు. కాబట్టి గమనించి మనము సాధ్యమైనంత వరకు దేవుని వాక్యములో విన్నట్టు నష్టమైన కష్టమైన దేవుని నామానికి మహిమ కలిగించి, ఎందుకంటే మన యొక్క న్యాయాధిపతి చెప్తా ఉంటాడు, అందుకనే వస్తున్నాడు. కాబట్టి అప్పటిదాకా మనం ఏం చేయకూడదు, తీర్పు పాలు కావద్దు. చివరి భాగంగా మనం గమనించండి. ఒకవేళ మత్తయి సువార్త 25, 26వ వచనంలో కడపటి కాసు చెల్లించు వరకంటే ఆ శిక్ష రాకముందని ఒక భాగం, తిరిగి కోర్టులకు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి కొరకు. లేకుంటే ఈ విధంగా మనము సరి చేసుకోకుండా క్షమాపణ అడగకుండా మనం కనుక అట్లే జీవిస్తే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ఈ విధంగా చెప్పినటువంటి యొక్క మాటను నేను గుర్తు చేస్తున్నాను. గమనించండి. 8 నుంచి మాట రాయబడి 9వ వచనము. కావున దేహమందునను దేహం విడిచిన ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగిలి అపేక్షించడం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దానికి ఎంత క్రయం చెల్లించాలనో చెల్లించాలి. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ప్రభువు చెప్పినట్లు మార్గంలో ఉండగానే సహోదరుని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి అప్పగించి మనం ఈ లోకంలో జీవించటము మనకు క్షేమము, రేపు దేవుని దగ్గర మేలుంటుంది. లేదని అదే విధంగా మనం జీవిస్తే రేపు ప్రతిఫలం పొందవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి వీళ్ళారాయి మాటలు వింటుంటే మనము తీర్పు పాలు కాకుండా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కాబట్టి చివరి దినాలలో మేలుకరమైనటువంటి వాటిని మనం అనుసరించి జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, నీ పాదాల కొందనాలు ఈ భాగాన్ని దీవించమని యేసు ప్రభువును నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.